పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. బ్రో ఈ అడ్రస్ కట్టా బ్రో. ఇప్పుడు ఎట్లా వచ్చినావు? నడుచుకుంటూ వచ్చాను బ్రో. మరి గట్లనే పో. అది కాదు, ఏ రోడ్డు వెళ్ళాలి చెప్పు బ్రో. ఇది ఏ రోడ్డు బ్రో? మట్టి రోడ్డు బ్రో ఇది. మరి మట్టి రోడ్డు మీదే పో బ్రో. వీడి మామూలోడు కాదుగా, మళ్ళీ అట్లా అడ్రస్ తెలియదుగా. అరే జానిగా, ఆయన సంగతి ఏంటో చూడు. అడ్రస్ చెప్పమంటే లొల్లి చేస్తున్నావు బ్రో. ఏది ఇటీ నేను చెప్తా. ఈ అడ్రస్ నీకు చెప్పిన అర్థం కాదులే కానీ, ఈ సీదా పోతే మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడికి పోయినాక నాకు ఫోన్ చేయి. నా నెంబర్ ఇస్తా తీసుకో. 799. థ్యాంక్స్ భయ్యా. నా నెంబర్ చెప్పావేంట్రా? నా ఫోన్ ఇంటికాడ ఉంది బామ్మర్ది. సర్లే, ఫోన్ చేసి చెప్తాలే, ఏం చేస్తాం. అరే జానిగా, ఎందుకో నోరు లాగేస్తుందిరా. తెచ్చేనా మరి? తెచ్చేయి. ఎన్ని రోజులైందిరా జానిగా ఏసి. అంతేనా? నేను అందగాను రా జానిగా. ఆ పాపు చాలు చాలు. ఎంతైనా నువ్వు వందగాడికి బామ్మర్ది. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో, జామకాయలో. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో, మామిడికాయలో, మామిడికాయలో. చింత చెట్టు కాస్తాయి చింతకాయలో, చింతకాయలో, చింతకాయలో. తాటి చెట్టు కాస్తాయి తాటికాయలో, తాటి నుంజలో, తాటి నుంజలో. వంట రూమ్ లో ఉంటాయి ఉల్లిగడ్డలు, ఇంటిలోన ఉంటాయి ఎల్లిగడ్డలు. వంట రూమ్ లో ఉంటాయి ఉల్లిగడ్డలు, ఇంటిలోన ఉంటాయి ఎల్లిగడ్డలు. ఏదేమైనా గాని, ఏమేమైనా గాని నేనే. హలో, ఎరా ఎక్కడ పోయావురా పొద్దు పొద్దున్నే? చిన్న పని ఉండి ఇప్పుడు దాకా వచ్చేలేరా, వచ్చేస్తున్నాలే. సర్లే, తొందరరా. సరే. మళ్ళీ పొద్దు పొద్దున్న. అల్లా 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 అంటే అంటావేంట్రా? అల్లా అనలే. హలో అని అనరా, అనే అంట. నీకేంట్రా నొప్పి? అదే మొన్న మా సారంలో పని కొట్ట గుర్తుందా? నీకోటి చెప్తా విను. రోడ్డు మీద ఎన్నో కుక్కలు పోతాయి, కొన్ని కుక్కలు మరుగుతాయి. మరిగిన ప్రతి కుక్కని కొడతా. అలా కొట్టిన ప్రతి కుక్కని గుర్తుపెట్టుకోలేంగా. మ్యాటర్ ఏంటో చెప్పు.
మొన్న జరిగిన దానికి మా సార్ నన్ను సెటిల్మెంట్కి రమ్మంటున్నారు. అయ్యయ్యయ్యయ్యో నేను అంటే ఈ గిరిగాడు సెటిల్మెంట్కి రావడం. మంచిగా వస్తే ఓకే, లేకపోతే నీ ఇష్టం. ఏంటి భయపెడుతున్నావా? భయం తెలియకుండానే పెరిగా, భయం తెలియకుండానే పోతా. గిరిగాడు లోకల్. దమ్ముంటే ఆడనే రమ్మను. హలో, ఎవరు? ఇవన్నీ ఇక్కడ ఎవడో కొడుతున్నారు బ్రో. ఎవరు వాళ్ళు? ఎవరో తెలియదు భయ్యా. అచ్చా, ఫోన్ కూడా ఇప్పుడే స్విచ్ ఆఫ్ అయిపోలా. ఎరా ఎక్కడ పోయావురా పొద్దున్నే? చిన్న పని ఉండి బృందం దాకా వచ్చేలేరా, వచ్చేస్తున్నాలే. మంచిగా వస్తే ఓకే, లేకపోతే నీ ఇష్టం. రే అమ్ములు బేబీ, ఏమైనా పని చేస్తే కరెక్ట్గా చేయండిరా. అలా చేస్తే అలా ఏంట్రా ఏం పీకుతావు? అయ్యో, నీ బాబు చెప్పిన ఒక పని కూడా సక్రమంగా చేయకుండా ఇప్పుడు వచ్చి ఏం పీకుతావు అని అడుగుతున్నావు. నీ బాబు సంపాదించింది అని తింటా పెరిగింది. నీకే ఇంత పగురుంటే చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి ఏదో ఒక పనిలో సెటిల్ అయ్యాను అనుకునే లోపు మీలాంటి వాళ్ళ వల్ల నాలోని మృగం బయటకు వస్తున్న ఆపుకొని వెళ్తుంటే నాలోని మృగాన్ని కెలికి నిద్ర లేపారురా. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నా అనుకునే టైంలో నన్నేం పీకలేక నా వాడిని టార్గెట్ చేసి నాలోని గిరిగాన్ని బయటికి తీసుకొచ్చి ఇప్పుడేం పీకుతావా బే అని అడుగుతావురా. నీకే ఇంత పొగరుంటే ఎన్నో కష్టాలు పడి వచ్చింది, నాకెంత పొగరు ఉండాలిరా? కథలాపి వాడి సంగతి ఏంటో చూడండి. ఏంట్రా మా వాళ్ళని కొట్టినంత మాత్రాన్ని హీరోని అనుకుంటున్నావా? భలే మాట్లాడతారన్నా మీరందరూ. నీ కొడుకుని కొట్టినప్పుడు నేను హీరో అవ్వలేదా? మీ వాళ్ళని కొట్టినప్పుడు నేను హీరో అవ్వలేదా? హీరో అవ్వాలంటే నిన్నే కొట్టాలా ఏంటి? పదరాజానిగా ఇంకోసారి నా జోలికి కానీ నా ఫ్రెండ్ గాడి జోలికి కానీ వస్తే నాన్న అని పిలవడానికి నువ్వు, నాన్న అని పిలిపించుకోవడానికి మీ నాయన ఇద్దరు ఉండరు. అన్నా చిన్న కొడుకుని పిలుద్దాం అన్నా. వద్దునైనా, నా మ్యాటర్ నేనే చూసుకుంటా. అది నీ దగ్గర ఉన్నప్పుడు నీ మ్యాటర్, నా దాకా వచ్చాక అది నా మ్యాటర్. నీ మ్యాటర్ ఎలా అవుతుందిరా? రేయ్ డెవిల్ గాడికి ఫోన్ చేయరా.
హలో అన్నా నేను పిలుస్తుండే. వస్తున్నా. చెప్పు నాయనా, ఏవై ఉండాది? వీణేసేయాలరా. సరే నాయనా. ఆ డేసేయాలంటే నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా డెవిల్. నువ్వేం పీకలేకపోయావుగా, వదిలేయ్, నేను చూసుకుంటా. సరే నాయనా, పదండ్రా. ముందు ఒకడిని వెయ్యాలంటే వాడి గురించి తెలుసుకోవాలి, వాడేంటో తెలుసుకోవాలి. అన్న వాడి పేరు గిరి, వాడకనా. అన్నా ఆడి పేరు లాలు అన్న, ఆడికి ఒక ఫ్యామిలీ ఉందన్నా. అన్నా నిజమన్నా, నేను నా కళ్ళతో చూశానన్నా. ఆడి పేరు లాలు అన్నా. నిజం అన్నా, నా కళ్ళతో చూశానన్నా నేను అన్ని. ఆపండ్రా, ఏ పని చేత కాదు మీకు. గిరి లాలు గిరి లాలు అంటే వాడు ఒక్కడు కాదా, ఇద్దరా? పులి మేక, పులి మేక, పులి మేక. పులిని పక్కన పెట్టి మేకనేసేయండి. హలో మామ, ఎక్కడున్నావు? అరే అచ్చం నీలాగే ఒకడు ఉన్నాడురా, పాపం వాడిని కొట్టేస్తున్నారు. ఏయ్, ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను. हुकुम टाइगर का हुकुम. గిరిగాడు ఇక్కడ ఉన్నాడు రా, దమ్ముంటే ఇట్రాన్ రా. टाइगर
కొడతానికి వస్తారా? ఇది నా కథ. సభాష్రా కొడకా, ఇక నీ ఇష్టం నాయనా. అయినా ఈడు వెనక నుంచి కొట్టుంటాడు ఆయన, వీడికి అంత సీన్ లేదు. అరే అన్నా, నీకొక విషయం చెప్తా విను. పిల్లి ఎలుక కోసం ఎదురు చూస్తూ ఉంటది నీలాగా. అదే సింహం జింకని వెతికి వెతికి వేటాడుతుంది నాలాగా. చాలా చేస్తున్నావురా నువ్వు. చేస్తా, ఇలానే చేస్తా. నువ్వు చేస్తుంటే ఊరుకోవడానికి హౌలే కానీ అనుకున్నావు బే. మరి నేను అవలేకన్నా బే. ఈ గిరిగాడు ఉన్నంత వరకు నీకేం కాదు మామ. నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటా. ఆంటీ నువ్వేం చేయలేవు. సరే నేను వెళ్తున్నా. చేతికి ఏమై ఉండదురా. గిరిగాడు కొట్టినప్పుడు తగిలిందన్న. అన్న ఆడెక్కడికి వెళ్ళాడన్నా? ఆడిని నేనే వెళ్ళిపోమన్నా, మొత్తం డెవిల్ చూసుకుంటాడు. ఏ సోడా బుడ్డే, మీరు కొట్టుకుని చాలే కానీ మనం మొదలెడదామా? ఏంట్రా మళ్ళీ లేచావా? అన్ననే కొడతావురా? అరే మామ వెళ్ళిపోరా. అరే మామ, నిన్ను వదిలి నేను వెళ్ళలేనురా. మామ, నేను ఇంతవరకు నీకేం కాదురా. వదిలేయి, నీ జోలికి రానులే, వదిలేయి. ఇప్పుడు నువ్వు భయం వల్ల మారావు. నీ బుద్ధి కూడా మార్చుకుంటే నాలాంటి వాళ్ళ చేతిలో చావకుండా మిగిలిపోతావు. పదరాజాని